నిర్మల్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు. నిన్న 3 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిర్మల్లోని చాలా కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాల్పేట్ తూము డేంజర్ జోన్లో ఉంది. మరోవైపు వర్షాలపై పరిస్థితి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి సమీక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు ప్రస్తుతానికి సేఫ్ అంటూ అధికారులు మెసేజ్ ఇచ్చారు. నిన్న ఈ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తడంతో గండి పడింది. దీంతో అధికారులు ఆగమేఘాలతో గండిని పూడ్చారు. ప్రస్తుతానికి ప్రాజెక్టు సేఫ్ అంటూ అధికారులు తెలపడంతో దిగువనున్న ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టుకు నిన్న గండిపడటంతో పోచారం, మాల్ తుమ్మెద, గోల్ లింగాల్, చినూర్, వడి, లింగంపల్లి, వెంగంపల్లి, తాండూరు, మాటూరు, మాసనపల్లి, ఆత్మకూరుతో పాటు పలు గ్రామాలకు ముప్పు నుంచి సేఫ్ అంటూ అధికారులు తెలిపారు. మరోవైపు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వరద ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు నిన్న గండిపడింది. పోచారం ప్రాజెక్టుపై నుంచి 6 అడుగుల మేర నీరు ప్రవహించింది. డ్యాం పై నుంచి నీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న మట్టి కొట్టుకుపోయి గండిపడినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా కట్ట తెగిపోయే అవకాశం ఉందని స్థానికులు భయపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి గండి పూడ్చడంతో ప్రజలంతా సేఫ్గా ఊపిరి పీల్చుకున్నారు.